వెంబడిస్తాను నిన్ను యేసువా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీవు కోరేటి దేవాలయం నా హృదయం బేగా నిశ్చయం. నీవు కోరేటి దేవాలయం నా హృదయం బేగా నిశ్చయం. నీ ప్రత్యక్షత నాకు కలిగించవా. నీ ప్రత్యక్షత నాకు కలిగించవా. స్తుతింతును నిత్యము నిన్ను స్తుతింతును. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీవు తోడుండగా నాకు దిగులుండునా. వెంబడిస్తాను నిన్ను యేసువా. వెంబడిస్తాను నిన్ను యేసువా. నాడు నిర్మించే దేవాలయం రాజు సొలొమోను బహు సుందరం. నాడు నిర్మించే దేవాలయం రాజు సొలొమోను బహు సుందరం. అట్టి దేవాలయం నాకు కలిగించవా. అట్టి దేవాలయం నాకు కలిగించవా. నీ కట్టడలో నన్ను నిలుపుమా. నీ కట్టడలో నన్ను నిలుపుమా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీవు తోడుండగా నాకు దిగులుండునా. నీవు తోడుండగా నాకు దిగులుండునా. వెంబడిస్తాను నిన్ను యేసువా. వెంబడిస్తాను నిన్ను యేసువా. అన్న ప్రార్థనలు విన్నావుగా. నేనున్నానని అన్నావుగా. అన్న ప్రార్థనలు విన్నావుగా. నేనున్నానని అన్నావుగా. నాడు సమూయేలుతో బహుగా మాట్లాడిన. నాడు సమూయేలుతో బహుగా మాట్లాడిన. దేవా నాతోటి మాట్లాడవా. దేవా నాతోటి మాట్లాడవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. ఆత్మ సత్యముతో ఆరాధింపా. ఆత్మదేవుడా నేర్పించుమా. ఆత్మ సత్యముతో ఆరాధింపా. ఆత్మదేవుడా నేర్పించుమా. మహిమ చూపించుమా నిన్ను దర్శింపను. మహిమ చూపించుమా నిన్ను దర్శింపను. నా నేత్రములు వెలిగించుమా. నా నేత్రములు వెలిగించుమా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. పరలోక ప్రతిబింబమై ధరలో దీపంబునై. పరలోక ప్రతిబింబమై ధరలో నా దీపంబునై. ధరణి వెలిగించుము కరుణ ప్రసరింపుము. ధరణి వెలిగించుము కరుణ ప్రసరింపుము. కరముతో నిత్యం నడిపించుమా. కరముతో నిత్యం నడిపించుమా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీవు తోడుండగా నాకు దిగులుండునా. నీవు తోడుండగా నాకు దిగులుండునా. వెంబడిస్తాను నిన్ను యేసువా. వెంబడిస్తాను నిన్ను యేసువా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించుమా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించుమా. హల్లెలూయా హల్లెలూయా. వందనాలు. ఇప్పుడు ఇలా హృదయాన చక్కని పాటలు పాడి జీవం గల దేవును
ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికి కూడా ప్రతి వందనాలు. ప్రియులారా, మన హృదయం ఎంతో కృతజ్ఞతతో నింపబడి మనం ప్రభువును ఆరాధిస్తున్నాము, మనం స్తుతిస్తున్న సమయంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం కూడా ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవుడు చేసిన మేలు ఏది కూడా ప్రియులారా మనం మర్చిపోవద్దని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కీర్తనలు 103వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రియులారా మనం చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమ ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరువకము. ఏది కూడా ప్రియులారా మనం మర్చిపోవు. దేవుడు మన జీవితంలో ఎన్నో ఎన్నో లెక్కలేని మేలు ప్రియులారా ఇప్పుడు దాకా దేవుడు చేసినాడు. దేవునికి స్తోత్రం. అది దేవుడు ఇంకా కూడా చేస్తాడనమాట. ఇప్పుడు నిత్యమైన మేలు అనమాట. నిత్యం మన దేవుడు, మన ప్రభువు యేసు క్రీస్తు మంచివాడు, అలా మేలు చేసే దేవుడు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కీడు చేసే దేవుడు కాదు, మేలు మాత్రమే. అందుకొరకు బైబిల్లో రాయబడి ఉంది, రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంది, దేవుని ప్రేమించు వారికి సమస్తమును మేలు కొరకు జరుగుతాయి అనమాట, కీడు కొరు కాదు. దెయ్యాలు కీడు కొరు కొన్ని విషయాలు తీసుకొని వస్తాడు, కానీ అది కూడా జీవంగల దేవుడు మనం మేలుకరంగా మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం జీవితంలో మనం అనుభవిస్తున్న ఏ సమస్య అయినా సరే దేవుడు అది మేలుకరంగా మారుస్తాడు. ఎవరికంటే జీవంగల దేవుల్లో ఆధారపడుతున్న మీ కొరకు అనమాట. జీవంగల దేవుల్లో ఆధారపడుతున్న జీవంగల ప్రభువును ప్రేమిస్తున్న మీకు అన్ని మేలుకరంగా జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన జీవంగల దేవుడు శక్తి కలిగిన దేవుడు, బలంగా కలిగిన దేవుడు, సర్వజ్ఞాని అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఇప్పుడు దాకా దేవుడు చేస్తున్న మేలుని బట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. కాబట్టి దేవుడు చేస్తున్న ఉపకారం ఏది కూడా ప్రియులారా మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఇప్పుడు దేవుడు చేస్తున్న మేలు ప్రియులారా మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనకు విశ్వాసం ఇంక్రీజ్ అవుతుంది, మనకు ధైర్యం వస్తాయి అనమాట, మనకు బలం వస్తాయి అనమాట. అది మాత్రం కాకుండా ఎవరైతే దేవుడు చేస్తున్న మేలు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞ కలిగిన హృదయంతో, ప్రేమతో నిలబడి కృతజ్ఞ కలిగిన హృదయంతో దేవుని స్తుతిస్తారో వారి జీవితంలో ఇంకా గొప్ప కార్యం జీవగల దేవుడు తప్పకుండా చేస్తారు. వారు దేవుని యొక్క మేలు సమృద్ధి అనుభవిస్తారు అనమాట. కృతజ్ఞ కలిగిన హృదయం కలిగిన వారు దేవుని యొక్క మేలు మెండుగా అనుభవించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఉదయకాలం ప్రియులారా మనం కొన్ని విషయం కొరకు మీరు ప్రార్థన, కొన్ని విషయాల కొరకు మీరు ఇంకా కొన్ని అవసరాల కొరకు బాధపడుతున్నారేమో, కానీ ఇప్పుడు కాక దేవుడు చేసిన మేలు ప్రియులను మనం జ్ఞాపకం చేయండి, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. మిగిలిన అందరూ కూడా జీవగల దేవుడు మన దగ్గరికి తీసుకొని వస్తాడు. బైబిల్లో రాయబడి ఉంది, ఎవరైతే యెహోవా జీవగల దేవుల్లో ఆనందించుకొని, ఎవరైతే ఆనందిస్తారో జీవగల దేవుని స్తుతించుకొని దేవుల్లో ఆనందించుకొని బ్రతుకుతారో వారు హృదయ కోరికలను దేవుడు రహస్యమైన హృదయంలో ఉన్నాయి రహస్యమైన కోరికలు కూడా ఉంది. దేవుని చిత్తానుసారంగా ఉన్న రహస్యమైన కోరికలు కూడా దేవుడు దాన్ని కూడా ప్రియులారా జవాబు అనుగ్రహిస్తాడని పరిశుద్ధ గ్రంథం కీర్తనలు 37వ అధ్యాయం 4వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ప్రభువునందు మనం ఆనందించే వారు ఉండాలి. దేవుడు మనకు ఎన్నో మేలు చేశాం, దాన్ని మనం తలంచుకోవాలి, దాన్ని మనం జ్ఞాపకం చేయాలన్నమాట. అలాగే ఉంటే మనకు అది ప్రియులారా గొప్ప దేవుని అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంకా ప్రియులారా మన దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే మన పాపాలంతా ఆల్రెడీ తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన పాపాలు క్షమించారు. హీ ఫర్గివ్స్ ఆల్ మై సిన్స్. 3వ అధ్యాయం ఇంగ్లీష్ బైబిల్లో ఎలాగ రాయబడి ఉంది, హీ ఫర్గివ్స్ ఆల్ మై సిన్స్. దేవుడు మన పాపాలంతా క్షమించే దేవుడు అనమాట. ఇంకా అండ్ హీల్స్ ఆల్ మై డిసీజ్. మనం ప్రతి రోగాలు కూడా స్వస్థపరిచే దేవుడు అనమాట. పాపాలు క్షమిస్తాడు, అది మాత్రం కాకుండా దానితో పాటు స్వస్థపరిస్తాడు, బాగు చేస్తాడు అనమాట. గుండె చెదరిన వాళ్ళు బాగు చేసే దేవుడు, నలిగిన హృదయాన్ని స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. తన ప్రేమ చేత వాక్కు ద్వారా, తన ఆత్మ ద్వారా పరిశుద్ధమైన జీవగల దేవుడు బాగు చేస్తాడు. ఇప్పుడు దాకా ప్రియులారా మనను స్వస్థపరిచినట్టు ఉందన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తులో ఆధారపడిన ఆ రోజు నుండి జీవగల దేవుడు మనకు
ఎన్నో విధంగా మనల్ని స్వస్థపరిచే హల్లెలూయా. కాబట్టి దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఏదో ఒక టైంలో స్వస్థపరచడానికి మాత్రం కాదు, ప్రతిరోజు మనం గాయాలు కట్టే దేవుడు అనమాట. ఎన్ని గాయాలు వచ్చినా, ఎంత లోతైన గాయం వచ్చినా సరే, ఏ బలహీనతైనా సరే, దేవుడు మనల్ని బలపరిచే దేవుడని సత్యం ప్రియులారా మనం నిరంతరం అనమాట. ఒక పరమ వైద్యుడుగా మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు పనిచేస్తున్నాం అనమాట. నిరంతరం మనకు సహాయం చేస్తాను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం బలవంతులుగా మారుస్తున్నాం అనమాట, ఆరోగ్యవంతులుగా మారుస్తున్నాం అనమాట. ప్రత్యేకమైన ఆత్మ సువార్త రక్షణ పొందిన ఆ రోజే మనం హృదయంలో ప్రభు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తాడు. హల్లెలూయా. కానీ కొందరికి అది కనిపించడం లేదేమో, కానీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన వాక్య గ్రహింపు కలిగిన వారికి అర్థమవుతాయి అనమాట. ప్రభు వచ్చి పరిశుద్ధాత్మ వలన నివాసం చేయడం, మనం పాట పడినట్టు మందిరంగా దేవుడు మనల్ని మార్చేస్తామన్నమాట. పరిశుద్ధాత్మ వలన ప్రభువుని యేసుక్రీస్తు వచ్చి నాలో మీలో నివాసం చేస్తున్నాం. అంత గొప్ప సంగతి ప్రియులారా. ఇది మనం ధ్యానించాలి. అలాగే ఇది ప్రియులారా మనం ధ్యానించాలి. అప్పుడు ఏమవుతుంది, మనం సంతోషంగా పొంగి పొరలుతాయి అనమాట. ఎందుకంటే ప్రభు మన తోడుగా ఉండడం వలన, ప్రభు మన హృదయంలో నివాసం చేయడం వలన, అదే ప్రియులారా సత్యగా తన జీవం గల దేవుడు మనతో పాటు నివాసం చేయడమే మనకు గొప్ప ధైర్యం, బలం, సంతోషం, సమాధానం, నెమ్మది, కాపుదల అంతా కూడా ప్రియులారా మనం చూస్తుంది అదనమాట. ప్రభువైన జీవం గల దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేసుకొని మనలో మన తోడుగా ఉండడం, అదే ప్రియులారా మనకు ధైర్యం, అదే గొప్ప ఆశీర్వాదం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ మేలు జీవం గల దేవుడు మనకు అనుగ్రహించిన కాబట్టి, బొగాన దేవుడు చేస్తున్న కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? ఇక మనం దేవుని స్తుతించుకోవాలి. దేవుని నిండు హృదయంతో ప్రియులారా మనం ఆరాధించే వారిగా మనం ఉండాలి. ఇక దానితో పాటు దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. హీ హీల్స్ ఓల్డ్. కాబట్టి దేవుడు టోటల్ గా స్వస్థపరుస్తాడు అనమాట. ఆత్మ, ప్రాణం, శరీరం దేవుడు యేసునామములో స్వస్థపరిచినాక, మీ మనసు దేవుడు యేసునామములో స్వస్థ కలిగినాక, భావోదయం స్వస్థపరచబడినాక, మీ చిత్తం దేవుడు స్వస్థపరిచినాక, తల్లి నుండి అరకాలకు అన్ని అవయవాలు, ఆంతర్య అవయవాలు, నాడి నరములు, ఎముకలు అంత యేసునామములో స్వస్థ కలిగినాక దేవుడు స్వస్థపరుస్తాడు. ఎముకలు యేసునామములో దేవుడు బలపరిచినాక, నాడి నరములు దేవుడు బలపరిచినాక, ప్రతి సెల్స్ కూడా దేవుడు స్వస్థపరుస్తాడు అనమాట. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు సృష్టికర్తైన దేవుడు, జీవగల దేవుడు. ప్రభుకు తెలుసు మనకు స్వస్థ కావాలని, మనకు బలం కావాలని. హల్లెలూయా. కాబట్టి జీవగల దేవుడు మనను అనుదినం స్వస్థపరిచిన దేవునికి స్తోత్రం. నిరంతరం స్వస్థ జరుగుతుంది అనమాట. హల్లెలూయా. అంటే ఈ పాపాన్ని బట్టి వచ్చిన పాప నియమం, మరణ నియమం, దాని వలన మనకు ఎన్నో ఇబ్బందులు మన బాడీలో, మన శరీరంలో జరుగుతుంది. కానీ దానికి బదులుగా జీవం నియమం ద్వారా దేవుడు ప్రియులారా మనల్ని బలపరిచి స్వస్థపరిచి ఈ రోజు దాకా మనల్ని కాపాడినటువంటి ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం. ఇంకా కూడా దేవుడు ప్రియులారా మనల్ని బలపరిచినాక, ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే సమాధిలో నుండి నీ ప్రాణమును బింబించుచున్నాడు, కర్ణా కడాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవునికి స్తోత్రం. సమాధి అనుభవం నుండి జీవం గల దేవుడు మనను బయటకు తీసుకొని వచ్చినటువంటి ప్రియులారా గొప్ప యేసయ్యను మనం స్తుతిస్తాం. అవును, మనం ఒకప్పుడు మనందరం ఆత్మీయంగా మనం మరణించిన వారు, చనిపోయిన వారు. ఇప్పుడు సమాధి అనుభవం నుండి, మరణం అనుభవం నుండి ప్రియులారా జీవగల దేవుడు మనల్ని రక్షించామన్నమాట. ఇప్పుడు దేవుడు ప్రియులారా మన క్రిస్తుని బెండ మీద మనను తీసుకొని పెట్టామన్నమాట, నాట్యామన్నమాట. క్రిస్తులో దేవుడు తండ్రి దేవుడు నాట్యం. క్రిస్తు ప్రియులారా మనం చూసినట్లయితే జీవం ఇచ్చే క్రిస్తు అనమాట. హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు అనమాట. కాబట్టి 1 పేతురు 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. అంటే యేసుక్రీస్తు అంటే జీవం కలిగిన, అంటే సజీవమైన రాయి అనమాట. జీవం. కాబట్టి క్రిస్తు జీవం ఉంది అనమాట. సమర్థ జీవం కలిగిన క్రిస్తులో తండ్రి దేవుడు ప్రియులారా మనల్ని నాట్యం అనమాట. కాబట్టి మరణం మనకు లేదనమాట. మన ఆత్మకు ఇంకా మరణం లేదు, ఆత్మీయ మరణం లేదనమాట. మన క్రిస్తుతో ఉన్నంతకాలం మనకు మరణం లేదు. జీవగల దేవునితో ఉన్నంతకాలం మనకు మరణం లేదు. అదే యేసుక్రీస్తు కూడా అదే కోరుతాను. అందుకొరకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాను, నేను మీతో సదాకాలం నేను మీతో తోడుగా ఉంటానని ప్రభు వాగ్దానం చేశాను. ఎందుకంటే సదాకాలం మనం నిత్య జీవన అనుభవంలో మరణించవద్దు అనమాట. మనం ఆత్మ మరణించవద్దు అంటే ప్రభు కోరుతున్నాం అనమాట. జీవం ప్రభువు నుండి మనం దూరంగా ఉండవద్దని
ప్రభు మేము కోరుతున్నాం. అందుకొరకు ప్రభు స్పష్టంగా చెప్పాను, నేను సదాకాలం నీతో నేను ఉండాను. అది మాత్రం కాకుండా ప్రభు అయిపోయాను, నేను ఏమాత్రమేను విడువను, ఎన్నడూ నెడబాయను. అంటే దానికి అర్థం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన మేలు నాకండే మీకండే ప్రభుని యేసుక్రీస్తు కోరుతుంది అనమాట. కోరుతుంది. దేవునికి స్తోత్రం. మనకంటే మన ప్రభువుని యేసయ్య ప్రియులారా మన మేలు ఎక్కువ కోరుతుంది. కొన్నిసారి మనకు అనిపిస్తే మన మేలు ఎక్కువ నేనే నా గురించి ఎక్కువ నేను మంచిగా ఉండాలని మనమే ఆలోచన చేసినట్టు మనకు కొన్నిసారి అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా సత్యం మనం అర్థం చేసుకోవాలి. నాకంటే మీకంటే మన జీవంగల దేవుడు మన మేలు, నా మేలు, మనందరి మేలు జీవంగల దేవుడు కోరుతుంది. ఇంకా ఒకటి కూడా పిల్లలు మనం అర్థం చేసుకోవాలి, మన ఒక్కరి మేలు కొరకు మాత్రం కాకుండా మనందరి మేలు జీవంగల దేవుడు చూస్తున్నామన్నమాట. అందరి మేలు సంఘర్షేమం. హల్లెలూయా. మనందరం మంచిగా ఉండాలని జీవంగల దేవుడు కోరుతుంది. మనమైతే కొన్నిసారి నేనే మంచిగా ఉండాలని మనం కొన్నిసారి మనకు అనిపిస్తే, కానీ దేవుడు కోరుతుంది మనందరం మంచిగా ఉండాలి. మన యేసయ్య హృదయం గొప్ప హృదయం అనమాట, గొప్ప మనసు అనమాట, విశాలమైన హృదయం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసితే మన రాష్ట్రం మాత్రంగా కూడా, మన దేశం మాత్రంగా కాకుండా దేశం అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంచిగా ఉండాలని, శాంతి సమాధానం నెమ్మది అనుభవించుకొని సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా ఆరోగ్యవంతులుగా ప్రతి ఒక్కరు ప్రియులరా మంచిగా ఉండాలని ప్రియులరా మనం ప్రభువుని యేసుక్రీస్తు కోరుతుంది. ఇది ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. యేసయ్య హృదయం మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని మన దేవుడు కోరుతాడు. కాబట్టి ప్రియులరా అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం, దేవుని మీరు ప్రేమించాలి, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి. పరిశుద్ధాత్మ సహాయం వలన మనం దేవుని ప్రేమించాలి. ఇంకా నిన్ను నీవు ప్రేమించాలి, నిన్ను వలే పొరుగు వారిని ప్రేమించాలి. మానవుల్ని అందరినూ మనం ప్రేమించాలి, మనుషులను ప్రేమించాలి అనమాట. దేవుడు నేర్పించాలి, ప్రభువు నేర్పించిన గొప్ప విషయం అనమాట. మనం ప్రేమించాలి అంటే ఎవరితో మనం, దానికి అర్థం ఎవరితో మనం దేశంతో ఉండవద్దు, ఎవరితో మనం దేశంతో ఉండవద్దు, కోపంతో ఉండవద్దు, పగతో ఉండవద్దు, చేదుతో ఉండవద్దు అనమాట. కానీ సాతాను నేను కోరుతుంది మీకు వ్యతిరేకంగా మీరు కోపంతో ఉండాలి. అంటే సెల్ఫ్ యాంగర్, మీకు వ్యతిరేకంగా మీరు శాప మాటలు పలకాలి, మిమ్మల్ని మీరు నాశనం చేయాలని దెయ్యాలు కోరుతుంది. ఆలోచన సాతాను ఇస్తాడు. సూసైడ్ దాని వెనకే సాతాను ఆలోచన ఇస్తాడు. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తుంది, ఇద్దరితో మనం ఎల్లప్పుడూ కోపంతో ఉండాలి. లేదంటే ఇద్దరు మన శత్రువు అని ఆ పిక్చర్ దెయ్యాలు తీసుకొని వస్తాయన్నమాట మనుషులు. కాబట్టి మనం సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభు ఏం కోరుతున్నాం, మనతో క్షమించాలి, మన ఇద్దరితో క్షమించాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాతో మీతో క్షమించినట్టు మనం క్షమించుకొని దేవుని ప్రేమ మన ఆత్మ నుండి విడుదల చేసే విషయంలో ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. అది కూడా ఒక విత్తనాలు పెట్టినట్టు. విత్తనాలు మనం చదివాం, సమృద్ధి విత్తనాలు మనం వేసినప్పుడు పంట సమృద్ధి వస్తాయి అన్నమాట. సమృద్ధి విత్తనాలు పడినప్పుడు. కాబట్టి దేవుని ప్రేమ మన ఆత్మ నుండి సమృద్ధి ప్రియులారా మన ఆత్మ ద్వారా, మన హృదయం ద్వారా మనం రిలీజ్ చేయాలి అనమాట. ఇదే సమయం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, అది విత్తనాలు వేసినప్పుడు ఏమవుతుంది, 100% కొత్త కూడా ఉంది అనమాట. 100%. కాబట్టి ఏ విత్తనాలు అయితే మనం పెడుతున్నామో జాగ్రత్త ఉండాలి. పరిశుద్ధాత్మ వలన మన విత్తనాలు పెట్టాలి. అంటే దేవుని ప్రేమ మనం రిలీజ్ చేయాలన్నమాట. ప్రేమ ఛానల్ ఉండాలి. మన సంతోషం దాని యొక్క ఛానల్ గా మనం ఉండాలి. సమాధానం పరచువారు ధన్యులు. కాబట్టి మన సమాధానం ఇచ్చేవారుగా మనం ఉండాలి. సమాధానం కొరకు మనం నిలబడాలి అనమాట. పరిశుద్ధాత్మ సహాయం వలన సమాధానం కొరకు నిలబడాలి. ఇంకా క్షమించే విషయం కొరకు ప్రియులారా మనం నిలబడాలి. అప్పుడేమవుతుంది, రిలేషన్షిప్ బలపరచబడదు. కాబట్టి ప్రేమతో నింపబడి ప్రియులారా మన ఇద్దరు ప్రేమించేవారు ఉండాలి. ఎవరిని మనం ద్వేషించవద్దనమాట. కాబట్టి దేశం, పగ, చేదు అందు కూడా మన మనసులో తీసుకొని వచ్చేది ప్రియులారా ప్రభువుని యేసుక్రీస్తు కాదు, జీవగల దేవుడు కాదు, పరిశుద్ధమైన దేవుడు కాదు అనమాట. దేవుడు 100% పరిశుద్ధుడు అనమాట. దేవుల్లో ఏమాత్రం అభ్యంతరం లేదు. కానీ ప్రియులారా మనం కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన హృదయం దేవునికి స్తోత్రం. మన హృదయం చాలా ప్రాముఖ్యమైనది దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినగా కొన్నిసారి మన ఆత్మ నుండి ప్రవహించే ప్రేమ ఆగిపోతుందేమో. ఇద్దరు ప్రియులారా మనల్ని దేశించినప్పుడు, వారు తిట్టినప్పుడు, వారు అవమానపరిచినప్పుడు, వారి చిన్న చూపు చూసినప్పుడు, మన అనుకున్నట్టు వారు చేయలేనప్పుడు మన ప్రేమ వెంటనే కొన్నిసారి ఆగిపోతుందేమో. ఆగిపోతున్న ప్రేమ అంటే
ఇది మన ప్రేమ అనమాట, స్వయ ప్రేమ, మన నుండి మనిషి ప్రేమ అనమాట, దేవుని ప్రేమ కాదు. దేవుని ప్రేమ ప్రియులరా అన్లిమిటెడ్ అనమాట. వారు మేలు చేసినా మేలు చేయకపోయినా ప్రవహించే ప్రేమ అనమాట దేవుని ప్రేమ. అది యేసుక్రీస్తులో ప్రియులర సమృద్ధి ఉంది. అలాగే ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించే ప్రేమ యేసయ్య ప్రేమ. అదొకరికి శత్రువులు ఉన్నప్పుడే మనల్ని ప్రేమించాం. లేదు కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు నాలో మేలు ఎదిగినాక పరిశుద్ధమైన ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక కాబట్టి ఈ విషయంలో మనం పరిశుద్ధాత్మతో సహకరించాలి. ప్రభువా మీ ప్రేమ నా ఆత్మ నుండి ప్రవహించినాక నన్ను నా హృదయం పరిశుద్ధపరచము, పరిశుద్ధమైన ప్రేమ అనమాట. ఇది ప్రవహించాలి, విడుదల అవ్వాలి. కానీ ఏమవుతుంది, మన ప్రేమ ఏమో ఆగుతున్నామంటే దానికి అర్థం ప్రియులరా మనం మన ప్రేమ అనమాట. కానీ దేవుని ప్రేమ మన ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ బలిన దేవుడు, జీవంగల దేవుడు అధికంగా బలపరిచినాక స్టెఫానోసులో ప్రియులరా మనం చూడవచ్చు. అపోస్తల గారి 7వ అధ్యాయంలో ప్రియులరా మనం చూడొచ్చు. స్టెఫాన్ నుండి దేవుని ప్రేమ ప్రవహించినట్టు ప్రియులరా మనం చూడొచ్చు. ఎందుకంటే రాళ్ళు వేస్తున్నాం, చెంబడానికి రాళ్ళు వేస్తున్నాం, కానీ ఆయన కానీ కోపంతో లేదనమాట, పగతో లేదు, కోపంతో లేదు, కొంచెం కూడా కోపంతో లేదు. ఏం చెప్తున్నామంటే ప్రియులరా మనం చూడవచ్చు, తండ్రి వారితో క్షమించుమని ప్రార్థన చేశాం, రాళ్ళేసిన వారితో క్షమించుమని ప్రార్థన చేస్తున్నాం అనమాట. అంటే దేవుని ప్రేమతో నింపబడిన వారికే సాధ్యం, దేవుని ప్రేమతో నింపబడిన వారికే సాధ్యం. తండ్రి వారితో క్షమించు. యేసుక్రీస్తులో అది సమృద్ధి మనం చూడవచ్చు. కలువరి శిలువలో వేలాడిన సమయంలో ప్రియులరా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం, దేవుని ప్రేమతో ఆ సమయంలో నింపబడి ఉన్నామన్నమాట. కాబట్టి దేవుని ప్రేమపూర్ణుడైన యేసుక్రీస్తు కలువరి శిలువలో ఉన్నప్పుడు కూడా చెప్పాం, అంటే వారితో కోపంతో ఉండాలి, లేదంటే వాళ్ళని కొట్టాలి, తిట్టాలి, నాశనం చేయాలని ఒక మాట కూడా చెప్పలేదన్నమాట. స్పష్టంగా చెప్పాం ప్రభు. తండ్రి వేరేం చేస్తున్నారో లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ప్రియులారా మనం చూడొచ్చు. తండ్రి వేరేం చేస్తున్నారు వారికి తెలియలేదు. మనం ఏం చెప్తున్నాం, వారికి అన్ని తెలుసుకొని చేస్తున్నామని మనం చెప్తున్నాం. కానీ యేసు కూడా చెప్తున్నాం వారికి తెలియలేదు అని చెప్తాం. మనం ఏం చెప్తాం, వారికి అన్నీ తెలుసుకొని అన్ని చేస్తున్నామని మనం చెప్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పామంటే ప్రియులారా, తండ్రి వారికి తెలియలేదు. సత్యం ఏది ప్రియులారా? తెలియలేదు. అంటే సత్యం ఆ ప్రజలు గ్రహించలేదన్నమాట. సత్యం గ్రహించకుండా దెయ్యాలు వారు ఆత్మీయ కన్నులు గుడ్డితనం చేసి పెట్టామన్నమాట. అందుకొరకు వారు తెలియక చేస్తున్నారు. ఈ కాలంలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే సత్య సువార్త కొరకు జీవగల దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు ఎవరైనా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, వారికి సత్యం ఇంకా తెలియలేదన్నమాట. వారు ఆత్మీయ కళలు గుడ్డితనంలో వారు ఉన్నాం. కాబట్టి అపవాది వారిను వాడుతున్నామన్నమాట. అపవాది వాడుతున్నప్పుడు ఆయన కానీ మనం చూసేది మనుషులను అనమాట. కాబట్టి మనుషులకు వ్యతిరేకంగా మనం కోపం రెప్పించడం సాతాను ఒక తంత్రం అనమాట, ట్రిక్ అనమాట, ఒక తంత్రం. ఎందుకంటే మనిషిగా కొట్లాడాలని దెయ్యాలు కోరుతుంది అనమాట. అప్పుడు సాతాను అదే సేఫ్టీ అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, వాక్యం ద్వారా దేవజ్ఞానం పొందుకొని ప్రార్థన. కాబట్టి మనకు హోలీ స్పిరిట్ సహాయం మనకు అవసరం. కాబట్టి వాక్య ప్రదేశం మనకు అవసరం. కాబట్టి నిజంగా వారికి తెలియలేదు అంటే దానికి అర్థం ప్రియులారా వారిను ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేస్తున్నామని వాడుతున్నాం అనమాట. కాబట్టి రెండు విధంగా ప్రియులారా మనుషులను దేవుడు కొందరు వాడుతున్నారు, కొందరు ఈవిల్ స్పిరిట్ వాడుతున్నారు. కాబట్టి ప్రియులారా మన హృదయం ప్రభు జీవగల పరిశుద్ధమైన జీవగల దేవునకు మనం ఇస్తాం. అల్లెలు అప్పుడు జీవగల దేవుడు మనల్ని వాడతారనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రియులారా మనం సాతానుకు మన హృదయంలో చోటు ఇవ్వవద్దు. బైబిల్లో రాయబడింది, సాతానుకు హృదయంలో చోటు ఇవ్వవద్దు. సాతానుకు హృదయంలో చోటు ఇచ్చిన వారు ద్వారా ప్రియులారా మనం చూసినట్లయితే పోయిసన్ అంటే విషం స్ప్రెడ్ అవుతుంది అనమాట. పోయిసన్ వారు మాట్లాడుతున్న నోరు తెరిచి మాట్లాడేటప్పుడు దానికి ముందు ఫ్యామిలీ మంచి కలిసి ఉన్న భార్య భర్తలు కానీ ముక్కలు అవడానికి అంటే వారు విడదీయడానికి అవకాశాలు ఉన్నాయి. లేదా కలిసి బ్రతుకుతున్న ఫ్యామిలీ మెంబర్స్ అన్క్లీన్ స్పిరిట్ అంటే ఈవిల్ స్పిరిట్ తో ప్రభావంతో నింపబడిన వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు మెసేజ్ వారు విని ఉండే వారు మెల్లగా దూరం అయిపోతుంది అనమాట. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం ఏం వింటున్నారో జాగ్రత్త ఉండాలి. కాబట్టి యేసయ్య మాటలు మనం వినకూడదు, పరిశుద్ధాత్మతో నింపబడిన మాటలు వినకూడదు. ఏమవుతుంది,
రాష్ట్రం కానీ దేశాలు కానీ దూరంగా ఉన్న వారు అందరూ దగ్గరికి వస్తాయి అనమాట. లేదంటే భార్య భర్తలు దూరంగా ఉన్న వారందరూ వారు కలుస్తాయి అనమాట. కలిస్తే వారు భర్త నువ్వు నాకు కావాలని చెప్తారు, భార్యతో నువ్వు నాకు కావాలని చెప్తారు. హల్లెలూయా. కానీ సాతాను స్వరం విన్నప్పుడు భర్త నువ్వు నాకు లేదు అంటే కూడా పర్వాలేదని చెప్తారు. కానీ సాతాను స్వరం విన్నప్పుడు భార్య కూడా అలాగే చెప్తారు, భర్త కూడా అలాగే చెప్పడానికి అవకాశం ఉంది. కానీ ఇద్దరు పరిశుద్ధాత్మ స్వరం వినేవారు ఉండే నువ్వు నాకు కావాలి చెప్తారు అంతే. కాబట్టి సాతాను స్వరం విన్న పిల్లలు మనం చూస్తున్న తల్లిదండ్రులతో నువ్వు నాకు వద్దు అని కూడా చెప్పేవారు ఉండాలి, వెళ్ళిపోవని చెప్తారు. కానీ దేవుని స్వరం విన్నవారు మీరు నా దగ్గర ఉండాలి డాడీ, నేను నిన్ను చూసుకుంటాను, నేను నిన్ను మంచిగా చూసుకుంటాను అని చెప్తారు. తల్లిదండ్రులు కూడా దేవుని స్వరం విన్నవారు ఇలా చెప్తారు, పాప అంటే కుమార్తె కావచ్చు కుమారుడు కావచ్చు, నువ్వు నాతో ఉండు, నేను నిన్ను చూసుకుంటాను, ధైర్యంతో ఉండు, భయపడవద్దు, కాల్సిన సహాయం కూడా చేస్తాను. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నట్టే, కాబట్టి దేవుడు మన ఆత్మ ప్రాణ శరీరం ప్రభావం చేయనాక యేసు రక్తం ద్వారా మనం శుద్ధీకరణ పొందాలి. జీవగల దేవుడు మనల్ని అదేగా మన ఆత్మ ప్రాణ శరీరం పరిపాలన చేయనాక, మనల్ని మాత్రం కాదు ప్రతి ఒక్కరు పరిపాలన చేయనాక ఇప్పుడే దేవుని రాజ్యం ఇంగ్రీస్తుంది. ప్రతి ఒక్కరు దేవుని పరిపాలనలోనికి రావాలి, వేరే మార్గం లేదనమాట. ఇప్పుడు దేవుని రాజ్యం మనం అనుభవించాలి, ఇద్దరు కూడా అనుభవించాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే శాంతి సమాధానం నెమ్మది ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి పరిధిలో యుద్ధం జరుగుతుంది అనమాట. ఆత్మీయ స్పిరిచువల్ వరల్డ్ లో యుద్ధం జరుగుతుంది. కాబట్టి ప్రియులారా మనం ఎవరి పక్షంగా మనం నిలబడతారు, ప్రియులారా మనం ఎవరి పక్షంగా నిలబడతారు, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ జీవం గల దేవుడైతే మన పక్షంగా ఉన్నామన్నమాట. మనం కూడా జీవం కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు పక్షంగా మనం ఇప్పుడు నిలబడాలి. జీవం గల దేవుని కొరకు మనం నిలబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనను ఆ విషయంలో బలపరుస్తాడు. కాబట్టి జీవం గల దేవుడు ప్రియులారా మనల్ని బలపరుస్తాడు. మన ఆత్మను దేవుడు బలపరిచినాక దేవునికి స్తోత్రం. కాబట్టి యుద్ధం జరుగుతున్నాయి. అది అందుకొరకు పౌలు చెప్తున్నా, నేను మంచి పోరాటం చేశామని విశ్వాసం వరకు తుదమట్టుకు పరిగెత్తాం. కాబట్టి జీవ కిరీటం నా కొరకు మాత్రం కాదు, ఎవరైతే నమ్మకంగా పోరాడుతున్నారో ప్రభు నిమిత్తం వారు అందరి కొరకు జీవ కిరీటం జీవగల దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్లో రాయబడింది, మరణం దాకే ఈ విశ్వాసం కొరకు మనం యేసుక్రీస్తు మన కొరకు పుట్టామని 33 సంవత్సరం భూమిలో ప్రతిగామని సిలువలో కల్వరి సిలువలో నా కొరకు మీ కొరకు మానవులు అందరి కొరకు ప్రాణం పెట్టామని సమాధుడి ముట్టలు తెరలేసిన ప్రభు త్వరగా యేసుక్రీస్తు రహస్య రాకడ ఉంది, తర్వాత బహిరంగ రాకడ కూడా ఉంది అనమాట. కాబట్టి ఈ విశ్వాసం కొరకు తుద శాసన దాకా దేవుడు మనల్ని బలపరిచినాక నిలబడాలి అనమాట. కాబట్టి తుద శాసన దాకా ఎవరైతే నిలబడతారో వారు హల్లెలూయా నిలబడాలి, దేవుడు నిలబడినాక. కాబట్టి ఈ రోజు మనం నిలబడామని కాదు, ఈ రోజు నిలబడడం చాలా గొప్పది. దేవునికి నిన్న మన ప్రభు కొరకు నిలబడడం చాలా గొప్పది. ఈ రోజు దేవుడు మనం నిలబడినప్పుడు స్తోత్రం. కాబట్టి ఊపిరి ఉన్నంతకాలం అంటే చివరి శాసన దాకా ప్రియులారా మనం పరిశుద్ధమైన ప్రేమపూర్వైన జీవంగల దేవుని కొరకు మనం నిలబడాలి. ఒకవేళ మనం నిలబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిలబడకపోయినా దానికి అర్థమైనది మన కొద్దిసేపు సాతానుకు అవకాశం ఇచ్చినట్టు. కాబట్టి ప్రియులారా మనం నిలబడాలి, జీవగల దేవుని కొరకు మనం నిలబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు కొరకు బైబిల్ రాయబడింది, ఇప్పుడు క్రిస్తునందు మృదులైన వారు ధన్యులు అని రాయబడింది. అంటే చివరి శాసన క్రిస్తు కొరకు నిలబడిన వారు ధన్యులు. ఎందుకంటే వారు ప్రియులారా వారు దేవునితో నిత్యం నివాసం చేస్తారనమాట. ఈ భూమిలో కూడా వారు దేవునితో పాటు నివాసం చేశాము, అలాగే పరలోకంలో కూడా. కాబట్టి మన విశ్వాసం ఇప్పుడు దాకా మనం కాపాడుకోవాలి, చివరి రోజు దాకా కాపాడుకోవాలి అనమాట. ఈ రోజు దాకా మనం ప్రభు కొరకు నిలబడడం దేవుడు అది కూడా కృప అనమాట, దేవుడు కరుణ అనమాట. ఇప్పుడు మనం చూడవచ్చు, పేతురు విశ్వాసంలో తగ్గిపోయినట్టు ప్రియులా మనం చూడవచ్చు. కానీ యేసుక్రీస్తు అప్పుడు ఏం చేశారు? ప్రార్థన చేశాం, పేతురు కొరకు ప్రార్థన చేశాం, పేతురును కాపాడమని ప్రార్థన చేశామన్నమాట. కాబట్టి మనం కూడా ప్రియుల కాలంలో ప్రార్థన చేయాలి. కాబట్టి కొందరికి విశ్వాసం స్థిరమైన విశ్వాసంలో కొందరు ఉండొచ్చు, కొందరికి స్ట్రాంగ్ మంచి విశ్వాసం ఉండొచ్చు, కొందరు కొంచెం తక్కువ ఉండొచ్చు. కాబట్టి తక్కువ విశ్వాసం కలిగిన వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి. విశ్వాసంలో వారు మన ప్రార్థన ద్వారా కూడా కొంతమట్టుకు కవర్ అవుతాయి అనమాట. కాబట్టి పౌలు చెప్తున్నామన్నమాట, మీ యొక్క విశ్వాసంలోని లోపాలు
అది తీర్చబడడానికి కొరకు పౌలు రాత్రి పగలు కూడా ప్రార్థన చేసినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలి. మేము సువార్త మేము రక్షణ పొందాము, ప్రభువుని నమ్ముతున్నాం, మంచిది. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే అంత మంచి జరుగుతున్నప్పుడు మంచి హాయిగా సంతోషం నెమ్మది వెళ్ళాం, మంచిది అని. కొందరు కొన్ని శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు అప్పుడు కూడా నిలబడాలి అనమాట. నిందలు వచ్చినప్పుడు, అపమానాలు వచ్చినప్పుడు, ఆస్తిపాస్తుల విషయాలు వచ్చినప్పుడు అప్పుడు కూడా మన క్రిస్తు కొరకు గట్టిగా నిలబడాలి. కాబట్టి క్రిస్తు కంటే ఆస్తిపాస్తుల మీద ఎక్కువ దృష్టి పెట్టవద్దు అనమాట. క్రిస్తు కంటే డబ్బు మీద కానీ ఆస్తిపాస్తుల కంటే. కాబట్టి ఆస్తి కంటే గొప్ప ఆస్తి ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు అనే సత్యమని అర్థం చేసుకోవాలి. జీవగల దేవుడు అనమాట, సృష్టికర్త అయిన దేవుడు అనమాట. డబ్బు కాదు, బంగారం కాదు, వెండి కాదు, దానికంటే ప్రియులారా గొప్ప ఆస్తి మన జీవగల దేవుడని, సొత్తు జీవగల దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, కొందరు ప్రభు నిమిత్తం ఆస్తిపాస్తులు కూడా వదిలేస్తామన్నమాట. కాబట్టి ఆస్తిపాస్తుల కంటే ప్రియులారా మనకు కావలసినది జీవగల దేవుడు అనమాట. జీవగల దేవుడని సత్యం మనం అర్థం చేసుకోవాలి. జీవగల దేవుడు, ఇప్పుడు జీవగల దేవునితో, కాబట్టి జీవగల దేవునితో సమయం గడుపుతున్నప్పుడు మనకు కావలసిన దేవుడు ఇస్తాడు. ధారాళంగా దేవుడు అనుగ్రహించినాక మన అవసరాలు సంతోషం మన ధారాళంగా. 1 తిమోతి 6వ అధ్యాయం 17 ప్రియులారా మనం చూడొచ్చు. 17, 18 ధారాళంగా దేవుడు అనుగ్రహించే దేవుడు అనమాట. ధారాళంగా అనుగ్రహించే దేవుడు. కాబట్టి మన మనస్సంతా జీవగల దేవుని మీద పెట్టాలి అనమాట. లేదు, కాబట్టి ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా జీవగల దేవుడైతే మనల్ని పోషిస్తారు, బలపరిచి నడిపిస్తారు, తలగా నిలబెట్టినాక. ఇప్పుడు ఆస్తిపాస్తులు ఉండేనే మనం తలగా నిలబడాలని కాదు, జీవగల దేవుడు ఉండే చాలు. దేవునికి స్తోత్రం. జీవగల దేవుడు అంటే దేవునికి అభిషేకం, దేవ జ్ఞానంతో మనం నింపబడిన సార్లు ఉంటే దేవుడు తలగా వాడతారు అంతే. కాబట్టి దానితో పాటు బైబిల్లో రాయబడింది, ఆస్తికర్తలుగా దేవుడు మారుస్తాడని వాగ్దానం చేసిన, కాబట్టి అది కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మొదటి నా రాజ్యం నీది వెదగాలి, వెదగలేని వారు వెదగాలి, మనం వెదగాలి అనమాట. మనం మొదటి దేవుడి రాజ్యం వెదగాల్సిన సమయం ఇది. మొదటి మనం ఆస్తిపాస్తులు వెనకే వెళ్లాల్సిన సమయం కాదు, కానీ మొదటి దేవుడి రాజ్యం నీది వెదగాలి. అప్పుడు అది మన దగ్గరకు జీవగల దేవుడు రెట్టిస్తాడు. కాబట్టి మనం చెప్తారేమో మనుషులు కొందరు అడ్డుగా నిలబడుతున్నారు, లేదా దెయ్యాలు అడ్డుగా నిలబడుతున్నారు, అదంతా ప్రభు చూస్తాడు. ఎవరి అడ్డుగా నిలబడినా గాని దేవుడు చెప్పిన వాగ్దానాలు జీవగల దేవుడు నెరవేరుస్తాడు. అదే మనం కీర్తనలు 103 కీర్తనలు 20 వచనములు మనం చూడవచ్చు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బల శూరులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యం నెరవేర్చు బల శూరులారా అంటే దేవుని యొక్క వాక్యం దేవుడు నెరవేరుస్తాడు అంతే. ఎవరు అడ్డుపడినా పరిస్థితులు కానీ ఏదైనా సరే అది ఏమి కూడా దేవుడు లెక్క చేయలేదన్నమాట. దేవుడు దాన్ని మించిన కానీ దేవుడు చేస్తాడు. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని పిలుపు పొందిన దేవుని నమ్మిన మనం భయపడాల్సిన అవసరం లేదు. వారు చూస్తారు అంతే. హల్లెలూయా. కాబట్టి గొప్ప ఆశీర్వాదం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు ఆల్రెడీ మనకి చేస్తామన్నమాట. ఇంకా ఎలాగ సాతాన్ని ఆపుతాడు. ఇప్పుడు గొప్ప ఆశీర్వాదం ప్రియులారా తండ్రి దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చేసాం. అది ప్రియులారా వధింపబడిన గొర్రెపిల్లైన పునరుద్ధానుడైన మహిమాపురుడైన ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. గొప్ప ఆశీర్వాదం. దానికంటే గొప్ప ఆశీర్వాదం భూమిలో గాని పాదలకు గాని పరలో గాని ఎక్కడే లేదనమాట. ఎక్కడే వెదగిన లేదు. ఈ సత్యం మనం గ్రహించుకోవాలి. కాబట్టి గొప్ప ఆశీర్వాదం ప్రియులారా జీవగల దేవుడు అనమాట. దేవుని కంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది? దేవుని కంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది ప్రియులారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, దేవుని కంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది? కాబట్టి తండ్రి దేవుడు గొప్ప ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా మనకు ఇచ్చేసామన్నమాట. గొప్పది ఇచ్చేసాం. హల్లెలూయా. కాబట్టి అది మనం గ్రహించాలి. అది జీవం మార్చబడాలి. అప్పుడు ఆనందం పొంగి పొరలొత్తాయి అనమాట. అలాగే అది కూడా ప్రియులారా మనం చూసినది ఉచితంగా ఇచ్చేసాం. మనం చూసినది ఏదైనా మనం ఇప్పుడు ఆశీర్వాదాలు పొందాలి అంటే మనం విలువ ఇవ్వాలని ఉంది. కానీ ప్రియులారా మనం యేసుక్రీస్తుని అయితే ప్రియులారా మనం చూసిన తండ్రిని దేవుడు ఫ్రీగానే ఇచ్చేస్తాడు. ఎందుకంటే తండ్రికి తెలుసు అనమాట, నేను మీరు ఎన్ని కోట్లు సంపాదించిన గాని ఎంత ప్రియులారా నేను మీరు ప్రయత్నం చేసినా గాని అది పొందలేదు. తండ్రికి తెలుసు. అది నా వల్లైనా మీ వల్లైనా పొందేది కాదనమాట.
అది తండ్రి కరుణ ద్వారా, కృప వలన, కరుణ ద్వారా, దయ వలన, తండ్రి ప్రేమ ద్వారా మనం పొందగలరు అంతే. అది తండ్రికి తెలుసు కాబట్టి దైవ జ్ఞానాన్ని బట్టి, ఆది మందం అన్ని ఎరిగిన దేవుడు తన జ్ఞానాన్ని బట్టి అర్థం చేసుకొని మనకు ఉచితంగా ఇచ్చేస్తామన్నమాట. ఉచితంగా ఇచ్చామంటే దానికి అర్థం విలువ లేదని దయచేసి అనుకోకండి. మనకి ఎట్లా అంటే మనం ఏదైనా కష్టపడి సంపాదించినప్పుడు దానికి ఎక్కువ విలువ ఉన్నట్టు మన మనసులో కొన్నిసారి నేను ఎక్కువ కష్టపడి సంపాదించాం అని కొందరు చెప్తారు. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తు నా కొరకు మీ కొరకు గొప్ప విలువ చెల్లించామన్నమాట, ప్రాణం పెట్టాం. ఇప్పుడు తండ్రిని ఉచితంగా క్రీస్తును అనుగ్రహించారు. ఇప్పుడు క్రీస్తు కంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది? ఇప్పుడు ఇలా ఏమీ లేదు. అది ఇప్పుడు మోసే అర్థం చేసుకున్నాం అన్నమాట. జీవంగల దేవుడు క్రీస్తు కంటే గొప్ప ఆశీర్వాదం లేదని మోసేకు పరిశుద్ధాత్మ దేవుడు, జీవగల దేవుడు నేర్పించారు. అందువరకు ఐగుప్తులో ఉన్న ధనము కంటే, లేదంటే ఐగుప్తులు నెక్స్ట్ రాజుగా మోసేకు ఉండవచ్చు. కానీ దానికంటే అంటే జీవపు డెంబం, ఆస్తిపాస్తులు, పిచ్చులు ఏమి మోసకి లేదన్నమాట. కానీ మోస ఏం కోరుకున్నాం? జీవంగల దేవుని చేత నేర్చుకున్నా కాబట్టి నాకు జీవం కలిగిన దేవుడు చాలు, నాకు క్రీస్తు చాలు, అంతే హల్లెలూయా అని నిర్ణయంలోనికి వచ్చాం. అది గుడ్ డిసిషన్ అన్నమాట. దేవునికి స్తోత్రం. మన జీవితంలో మనం అనేక నిర్ణయాలు చేసేవారం, కొన్ని నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు కూడా చేసి మనం ఓడిపోయిన స్థాయిలో ఉండవచ్చు. కానీ నా క్రీస్తును కావాలని ఎవరైతే నిర్ణయం చేసుకున్నారో అది చాలా మంచి నిర్ణయం అన్నమాట. హల్లెలూయా. మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు క్రీస్తును కావాలని మీరు నిర్ణయం చేసుకున్నారు కదా, అది గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అది కూడా దేవుని కృప వల్లనే సాధి, దేవుని కరుణ వల్లనే సాధి, పరిశుద్ధాత్మ సహాయం వల్లనే సాధి. కాబట్టి క్రీస్తువును నాకు కావాలి అని చెప్పిన మనలో తండ్రి దేవుడు క్రీస్తువును నాటేస్తామన్నమాట. ఆ క్రీస్తువులో ప్రియులారా మనం ఉన్నామన్నమాట. ఆ క్రీస్తులో ప్రియులారా మనం చూసినట్లయితే అన్లిమిటెడ్ ఆశీర్వాదాలు ఉంది. కొద్ది ఆశీర్వాదాలు కాదు, అన్లిమిటెడ్ ఆశీర్వాదాలు ఉంది. కానీ మనం విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలి. ఏమీ కనిపించలేదేమో కానీ పర్లేదు, మన యేసునామములో విశ్వాసంతో ఒక మాటలు రిలీజ్ చేయాలన్నమాట. ఒక మాటలు మనం పలకాలి, విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి, విశ్వాసంతో స్తుతించుకోవడం నేర్చుకోవాలన్నమాట. ఫేత్ వల్లనే యేసుక్రీస్తులో ఉన్న అన్లిమిటెడ్ ఆశీర్వాదాలు అది మనం జీవితంలో అనుభవించారంటే ఫేత్ వల్లనే సాధ్యమన్నమాట. అక్కడే మనం చాలాసారి ఓడిపోతాము. కాబట్టి ఇప్పుడు అందుకొరకు యేసే మాటలు వినాలి, విని విశ్వాసములు మన స్ట్రాంగ్ ఉండాలి. విశ్వాసములు స్ట్రాంగ్ ఉన్నప్పుడు యేసులో మనం విశ్వాస మాటలు రిలీజ్ చేస్తాయన్నమాట. మనం మాట్లాడినప్పుడు ఏమవుతుంది? తప్పకుండా మిరకిల్, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు పరిశుద్ధాత్మ వలన, యేసుక్రీస్తును సమాధి నుండి తెరలేపిన పరిశుద్ధాత్మ వలన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకర్యాలు, మిరకిల్ జరుగుతాయి అన్నమాట. మనకు ఆశ్చర్యం అయిపోతుంది. దానికి ముందు మన ఫిజికల్ ఐస్తో మనం చూసినట్టే ఏమీ లేనట్టు మనం చూసిన వ్యక్తులకు ఉండవచ్చు. కానీ విశ్వాసంతో మనం మాట్లాడడం వలన మిరకిల్ మనం చూడవచ్చు అనమాట. ఇప్పుడు విశ్వాసంతో ప్రియులారా మనం అన్నదట మాట్లాడడం నేర్చుకోవాలి. విశ్వాసంతో ప్రియులారా మనం స్తుతించుకోవడం, విశ్వాసంతో దేవుడు చెప్పిన వాగ్దానాలు పలకడం, విశ్వాసంతో మాట్లాడడం మనం నేర్చుకోవాలి. కాబట్టి మన దేవుని బిడ్డలుగా మనం అవిశ్వాసంతో ఏ ఒక్క మాట కూడా మాట్లాడవద్దనమాట. విశ్వాసం దూరం అయిపోయినాక, అనుమానాలు దూరం అయిపోయినాక, భయాందోళన ఈశ్వరంలో దూరం అయిపోయినాక, కానీ మనం విశ్వాసంతో మాట్లాడాలి. విశ్వాసంతో మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి ముందుకు కొనసాగించాలన్నమాట. మిరకిల్ జరుగుతుంది. కాబట్టి మన ఫిజికల్ ఐస్తో మనం చూసినప్పుడు ఏమీ కనిపించడం లేదేమో, అంత నిరీక్షణకు ఆధారం లేదేమో, కానీ జీవగల దేవుడు ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. కాబట్టి మిరకిల్ జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, అలాగే ఊహికమించిన కార్యాలు జరుగుతాయి. కాబట్టి జరగాలంటే ప్రియులారా మీ యొక్క మాటలు, మన మాటలు చాలా ప్రాముఖ్యం. విశ్వాసంతో మనం పలకడం నేర్చుకోవాలి. విశ్వాసం మనం కాపాడుకోవాలన్నమాట. విశ్వాసంతో మనం మాట్లాడాలి. ఆ విషయంలో కొన్నిసారి మనం ఫెయిల్ అయిపోతుందేమో, కానీ ప్రియులారా మనం ప్రాక్టీస్ చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసంతో ప్రియులారా మనం మాట్లాడే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక ఇప్పుడు లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి మన మాటలు చాలా ప్రాముఖ్యం. మన నెగిటివ్ మాట దేశం మనం పలుకోవద్దు. కొన్నిసారి మన నెగిటివ్ మాటలే పరిస్థితులు బట్టి మనం మాట్లాడుతున్న పరిస్థితులు, అదే మన మనసులో ఎక్కువ ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ నెగిటివ్ మాటలే మనం పలుకుతూ అలాగే మనం సమయాలు గడిచిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా విశ్వాసంతో మాట్లాడదాం. పరిశుద్ధాత్మలో ఆధారపడి విశ్వాస మాటలు మన పలికి కృప దేవుడు అనుగ్రహించినాక అప్పుడు బలమైన దేవదూతలు పనిచేస్తాడు. పోలీసు బలంగా పనిచేస్తాడు.
ఇప్పుడు హోలీ స్పిరిట్ మన జీవితంలో బలంగా పనిచేయాలంటే, దేవదూతుల సహాయం మనం ఎక్కువ మనం పొందాలంటే విశ్వాసంతో యేసయ్య మాటలు వాగ్దానాలు మనం పలకాలి. ఇప్పుడు ఇలా పలకాలి. 99% నిరీక్షణ లేని పరిస్థితులు కూడా, ఒకవేళ 100% నిరీక్షణ లేని పరిస్థితులు కూడా మనం విశ్వాస మాటలు పలకాలి అంతే. అప్పుడు లేని వాటిని ఉన్నట్టే చేసే దేవుని యొక్క శక్తి, ప్రస్తుత దేవుని కార్యాలు చూడొచ్చు అనమాట. విశ్వాసం దేవుని యొక్క మహిమను తీసుకొని వస్తాయన్నమాట. విశ్వాసం ఉంటే దేవుని యొక్క మహిమ, దేవుని కార్యం మనకు చూడవచ్చు. కాబట్టి విశ్వాసం చాలా అవసరం. ఇప్పుడు విశ్వాసం కావాలంటే వాక్యం వినడం అవసరం, వాక్యంతో నింపబడి వాక్యం వినడం అవసరం. కాబట్టి చాలాసారి మన చెవులకు డిస్ప్లే లేదేమో, అనవసరమైన కొన్ని విషయాలు మన చెవిలో విని మన విశ్వాసం దాని మీదకి వెళ్ళిపోతాం, యేసుక్రీస్తు కంటే ఎక్కువ. కాబట్టి అక్కడ ప్రియులారా మనం మారు మనసు పొందాలి, మనం తిరిగి రావాలి. ప్రభువా మీ మాటలు నాకు ఇంకా కావాలి, మీలోని విశ్వాసం నాకు పెంచుమో ప్రభువా సహాయం. విశ్వాసం మనకు ఉంది, బైబిల్లో రాయబడింది. విశ్వాసం దాని కర్త అయిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నారు. కాబట్టి విశ్వాసం మనకు ఉంది. కాబట్టి విశ్వాస మాటలు ప్రియులారా మనం వినడం పలకాలి. విశ్వాసంతో మనం పలకాలి. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 మనం చూడవచ్చు. దేవుని దగ్గర వచ్చిన వారు విశ్వాసంతో రావాలి. దేవుడు ఉన్నాడని, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడని మనం నమ్మాలి. అప్పుడు దేవుని కార్యం మనం అనుభవించుకోవచ్చు. కాబట్టి మనం నమ్మాలి. ఫెయిత్ చాలా ప్రాముఖ్యం, విశ్వాసం. హల్లెలూయా. మార్తతో కూడా అదే ప్రభు చెప్పాం, మరింత కూడా అదే చెప్పాం. నువ్వు నమ్మట్లయితే దేవుని యొక్క మహిమ చూస్తానంతే. నమ్మాలి అనమాట. కాబట్టి దేవుని మాటలు మనం నమ్మాలి. కాబట్టి దేవుని కంటే ఎక్కువ మనం నమ్మకం వేరే దాని మీద మనం పెట్టడానికి వీలు లేదు. హల్లెలూయా. దేవుడు అంత నమ్మకమైన వాడు ఇంకా ఎవరు లేదనమాట, ఎవరు లేదు. కాబట్టి దేవుని మీద ప్రియులారా మనం ఎక్కువ నమ్మకం పెట్టే కృపా దేవుడు మనకు అనుగ్రహించి, దేవుడు ఉన్నాడు, సజీవుడు దేవుడు ఉన్నాడు, వినయ దేవుడు ఉన్నాడు, మాట్లాడే దేవుడు ఉన్నాడు, కార్యం చేసే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ దేవునిలో ప్రియులారా మనం ఆధారపడదాం. దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఆ దేవుడు మనకు మేలు చేసే దేవుడు. కాబట్టి దేవుడు చేసిన మేలు ప్రియులారా మనం మర్చిపోదు. జ్ఞాపకం చేసినప్పుడు విశ్వాసం ఇంక్రీజ్ అవుతాయి. దేవుడు వేసిన మేలు జ్ఞాపకం చేసుకొని శుద్ధిస్తాం. అబ్రహాం అదే చేశాం. అబ్రహాం ప్రియుల దేవుని శుద్ధించుకొని మహిపరుచుకొని ఉన్నామన్నమాట. దేవుడు వేసిన వాగ్దానాలు నెరవేరుస్తాడని దేవుని మహిపరుచుకొని ఉన్నా కాబట్టి తన విశ్వాసంలో తగ్గిపోలేదు. కానీ బలం పొందామన్నమాట. బలం పొంది విశ్వాసంలో బలం స్ట్రాంగ్ అయింది అనమాట. దానితో పాటు మిరకలు కూడా దేవుడు చేస్తాడనమాట. కాబట్టి విశ్వాసం యేసుక్రీస్తు కొరకు, దేవుని వాక్యం కొరకు నిలబడుతున్న మీ జీవితంలో యేసునామములో మెరకులు జరుగుతాయి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, అనేక మెరకులు జరుగుతాయి. కానీ మనకు అది ఆశ్చర్యం అయిపోతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి లేని వాటిని ఉన్నట్టుగా చేయడానికి శక్తి కలిగిన దేవుడు ప్రియులారా మన దేవుడు. మరణించిన వ్యక్తిని కూడా బ్రతికించడానికి శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. జీవన ఇవ్వడానికి శక్తి కలిగిన జీవాధిపతి మన దేవుడు. సృష్టికర్తైన దేవుడు అనమాట. లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు అనమాట. దేవునికి యేసుక్రీస్తు జీవగల దేవునికి సమస్తం సాధి. కాబట్టి నేను మీరు బాధపడే అవసరమే లేదు. ఎందుకంటే తండ్రి దేవుడు క్రిస్తువును మన హృదయంలో అట్టేసాం, ఇచ్చేసాం. ఆ క్రిస్తువులో మనకు అన్లిమిటెడ్ దీవెన ఉంది. మనం ప్రార్థన చేయాలి, స్తుతించాలి, వాక్యాలు ధ్యానించాలి. అన్లిమిటెడ్ దీవెన క్రిస్తువులో కలిగిన మన ఆత్మ నుండి అది ప్రవహించనగా, రిలీజ్ అవునగా, ఇంగ్రీజ్ అవునగా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం అనేకులను దీవిస్తాం. దేవుని మాటలు మనం పలకాలి, విశ్వాస మాటలు మనం పలకాలి, ఓదార్పు మాటలు మనం పలకాలి. యేసునామములో మన హీలింగ్ కొరకు ప్రార్థన చేయాలి, ఇద్దరు కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని శక్తి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు దేవుని శక్తి ఇప్పుడు మనం రిలీజ్ చేసుకోవాలి అనమాట. మాక్సిమం చేసుకోవాలి. ప్రత్యేక విశ్వాస మాటలు పలికినప్పుడు మనం రోగాలతో వ్యక్తి మీదే మనం చేపట్టి ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుని శక్తి మన నుండి ప్రవహిస్తాయి అనమాట. యేసుక్రీస్తు నుండి దేవుని యొక్క శక్తి ప్రవహించినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అదే క్రీస్తు పరిశుద్ధాత్మ వల్ల నాలో మేలు ఉన్నా కాబట్టి మనలోని క్రీస్తు నుండి ప్రవహిస్తాయి అనమాట. శక్తి రిలీజ్ అవుతాయి అనమాట. జీవదానందలో రిలీజ్ అవునాక, శక్తి రిలీజ్ అవునాక, అది రోజు ఇంక్రీజ్ అవునాక, తగ్గిపోవడం కాదు, ఇంక్రీజ్ అవునాక, పరిస్థితులు ఏదైనప్పుడు కూడా ప్రార్థన, ఆరాధన, వాక్యంలో మనం ఇంక్రీజ్ అవునాక, ఈ సమయంలో మన అనుదినం మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళే కృపా జీవగల దేవుడు అనుగ్రహించినాక ప్రార్థన, ఆరాధన, శుద్ధి, వాక్య ధ్యానం తగ్గిపోవద్దు అనమాట. తగ్గిపోకుండా మనం చూసుకోవాలి. పోయి పనులు చేస్తున్నారు అయినా కానీ హృదయంలో ప్రభువును ధ్యానించాలి. ఇప్పుడు దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని శక్తి మన ఆత్మ నుండి ఇంక్రీజ్ అవునాక, శక్తి అధికంగా రిలీజ్ అవునాక ఇప్పుడు ఏమవుతుంది? 2 పేతురు 1వ అధ్యాయము 3:4 రాయబడింది. దేవుని శక్తి పేతురు చెప్తున్నాం అనమాట. ఆమేన్.
జీవమునకు భక్తి కావలసిన వాటన్నింటినీ దేవుని శక్తి వలన దయచేస్తాడనమాట. దేవుని శక్తులు డివైన్ పవర్ లో మనం ఎదుగుతున్నప్పుడు మనకు కావలసిన దానికంటే ఎక్కువ మన దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మనం ఇంక్రీస్ అవ్వాలి, దేవుని శక్తిలో మనం ఇంక్రీస్ అవ్వాలి. కాబట్టి మనకు కావలసిన అన్ని మనం అసలు తీర్చబడడం లేదు అంటే దానికి అర్థమైనది డివైన్ పవర్ లో, డివైన్ న్యాచురల్ లో ఇంకా మనం ఇంక్రీస్ అవ్వాలి అనమాట. డివైన్ పవర్ మనలో ఉంది, డివైన్ న్యాచురల్ ఉంది, కానీ దానిలో ఇంక్రీస్ అవ్వాలి, పవర్ పెంచుకోవాలంటే మనం వాక్యం తినాలి, ప్రార్థన చేయాలి, ఇంకా సూచించుకోవాలి, ఇంకా సమయం గడపాలి. తప్పకుండా డివైన్ పవర్, దేవుని శక్తి సమృద్ధి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మనం అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటలు చాలా చాలా గొప్ప కార్యాలు నాచుకములో బీచుదములు మన అందరి జీవితంలో జరుగుతాయి అనమాట. అలా జరుగుతాయి, ఇప్పుడు జరుగుతాయి. సత్యం అనమాట, వాక్యమే. కాబట్టి ఇప్పుడు వెళ్ళరా మనం దేవునిలో ఆధారపడదాం. ప్రభు గొప్ప శక్తితో నింపుము, డివైన్ పవర్, డివైన్ న్యాచురల్ తో అదే కుమరించుము. హల్లెలూయా. కాబట్టి జీవమునకు భక్తి కావాల్సిన మన దగ్గరికి వస్తాయన్నమాట. కాబట్టి దేవుని ఆ కృప మనకు అనుగ్రహిస్తున్నాక, దేవుడు కృప వలన మనం డివైన్ పవర్, డివైన్ న్యాచురల్ ఈశ్వరంలో ఇంక్రీస్ అవ్వనాక, ఇంకా ఇంక్రీస్ అవ్వాలి, అన్నదనం ఇంక్రీస్ అవ్వనాక, హల్లెలూయా. అప్పుడు మన అవసరంలో మనం ఇప్పుడు సమృద్ధి వస్తాయన్నమాట. సమృద్ధి వచ్చినప్పుడు ఇద్దరు కూడా సహాయం చేసుకోవాలి, మేలు చేసుకోవాలి. మేలు చేయడం అది కూడా దానికి ఇంకా కోత ఇంకా వస్తాయి అనమాట. నిత్యం మేలు అనుభవిస్తాయి అనమాట. కాబట్టి అలాగే అనమాట మన ఆత్మీయులు. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రియులారా మనల్ని దీవించినాక, కాబట్టి దేవుడు చేసిన మేలు ప్రియులారా జ్ఞాపకం చేస్తాం. మీ సమాధి నుండి మన ప్రాణాన్ని విమోచించే దేవుడు, కరుణాకటాక్షములను మన కిరీటంగా ఉంచిన దేవుడు ఇంకా పక్షిరాజు యవనంబలే దేవినము క్రొత్తదగు చుండునట్లు మేలుతో మన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశోధన మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీరు సర్వశక్తి మందులు, సర్వజ్ఞాని, గొప్ప దేవ, పరిశుద్ధాత్మ వలన మాలో మీరు వచ్చినట్టు మేము సుదేశనం ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మీ గురించి నాకు రేపు పరిశుద్ధాత్మ దేశము తండ్రి, గొప్ప దేవ మీరు మాలో ఉన్నామని, నివాస చేస్తున్నామని రేపు తండ్రి మాకు దయచేమో తండ్రి. అలాగే తండ్రి ప్రతి అవిశ్వాస అనుమానాలు బ్రేక్ చేస్తున్నాం. జీసస్ దేవా మీ పరిశుద్ధాత్మ శక్తిలో, మీ డివైన్ పవర్, డివైన్ న్యాచురల్ లో దనేమో మేమందరూ ఇదే కృపా తండ్రి దయచం, విశ్వాసములు ఇదే కృపా తండ్రి దయచేమో తండ్రి. విశ్వాసంతో నింపబడి, పరిశుద్ధాత్మ నింపబడి, ప్రేమతో నింపబడి తండ్రి విశ్వాస మాటలు పలికే కృపా తండ్రి దయచేమో తండ్రి. ఓహే డబా కరబిల సుగోడో కోరబిదే తండ్రి మోస తండ్రి హల్లెలూయా సిహారాధన కరబిల దేవా స్తోత్రం. ఎర్ర సముద్రాన్ని పాలుగా విశ్వాసంతో అధికారం వాడుకొని, కరెను వాడుకొని, అధికారం వాడుకొని చేసినప్పుడు ఒక మెరకలు జరిగినట్టు తండ్రి అడ్డుపోయిన ప్రతి సమస్యలు విశ్వాసంతో యేసులో ఓరక చేసే కృప తండ్రి ప్రభా దయచేమో తండ్రి. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మీ యోర్దాన్ని ఆగిపోయినట్టు తండ్రి ఈ కాలంలో కూడా విశ్వాసంతో ప్రార్థన చేసే ఆ కృప తండ్రి దయచేమో తండ్రి. విశ్వాసంతో వారు తండ్రి ఎరుగో కోట చుట్టూ తిరిగినప్పుడు అది కోల్పోయినట్టు తండ్రి విశ్వాసంతో తండ్రి మనను బలపరచండి, ఆత్మ బలపరచండి తండ్రి. అడ్డుగా ఉన్న ప్రతి గోడలు తొలిపోయినాక దనేమోజి బంధకాలు పరిశుద్ధాత్మలో ఈశ్వరంలో దనేమోజిస్ లేమైపోయినాక, సాతన్ ఓడిపోయిన సాతన్ అపవాది పందరాల కర్రీలు ఏసుదములో లేమైపోయినాక దనేమో జీసస్ ఓకే డబా కరబిన సువలు కోరబిదే ముందుకు వెళ్ళకుండా అడ్డుపోయిన అపవాది కర్రీలు పరిశుద్ధాత్మలో కాలిపోయినాక దనేమో జీసస్ ఏసులో దారిలో తరబడినాక ఆరాధన డబా కరబిన సువలు కోరబిదే శిలువమరణం ద్వారా గొప్ప విజయం, ఘన విజయం, నిత్యమైన విజయం శిలువమరణం ద్వారా తండ్రి మాకందరికీ అనుగ్రహించిన మా యేసు మీకు ఆరాధన తండ్రి. ఆ జయం సెలబ్రేట్ చేసుకొని అనుదినం ముందుకు వెళ్ళే అభిషేకం దైవజ్ఞానంతో మమ్మల్ని నివ్వబోతండి. అనుదినం సుధించే అభిషేకంతో కుమరించు, ఆత్మలో ఆరాధించే గొప్ప అభిషేకంతో కుమరించుండి. ఓహే రబా కరబిన శివారాధన ప్రేమించే హృదయం ప్రభావ మిమ్మల్ని ప్రేమించుకొని ఆమె ఇద్దరు ప్రేమించుకొని తండ్రి ప్రతి కృప తండ్రి అధికంగా కుమరించుండండి. కోపం చేదు సాతను తొందరలను అబద్ధాలను తండ్రి సత్యం ద్వారా, మీ ప్రేమ ద్వారా, సత్యం వాక్యం ద్వారా జయించే కృపతో కుమరించుందండి. దవా శిఖరాధన తండ్రి దవా ఇప్పుడు దాకా మనం కాపాడినాడు వందనాలు కూడా కాపాడు. ఆ రాష్ట్రం దేశం ఉన్న ప్రతి ఒక్క మనుషులందరిని బట్టి సుధీస్తున్నాం తండ్రి. అందరికి పురువ రక్షణ పొందలేని అందరికి రక్షణ అనుగ్రహించు. రక్షణ పొందిన తండ్రి మేము రక్షణ పొందిన వారందరి రక్షణలు ఎదిగే కృప తండ్రి మాకు అందరికి తండ్రి దయచేమో తండ్రి. అలాగే మీ రెండవ రాకడలో మేమందరూ ఎత్తబడిన గుంపులు ఉండే కృప తండ్రి దయచేమో. నిత్య మహిమ తండ్రి మాకు త్వరగా ప్రభావ మీరు ఇవ్వబోతున్నటి త్వరగా వస్తామని చెప్పిన దేవ నిత్య మహిమ త్వరగా మాకు ఇవ్వబోతున్నటి సుధీస్తున్నాం తండ్రి. కొద్ది కాలం మాత్రం భూమిలో ఉన్న మా బ్రతుకు తండ్రి దేవా మీతోనే భయభక్తి అని ప్రతి కృప తండ్రి
మాకు దేవా దేశమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. ప్రభు మీ కొరకు నిలబడుతున్న వారు మరి అవసరం యేసునామములో మెరకలుగా అద్భుతంగా ద నేమ్ ఆఫ్ జీసస్ అది తెరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా మీ కొరకు నిలబడుతున్న వారు చేయి చాపకుండా తండ్రి చేజా పరిస్థితి రావద్దనే ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. నా కాపురి నాకు ఏమీ కలగలేదు వాక్యం పంపిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క అవసరం మెరకలుగా యేసునామములో ఇప్పుడే తెరచబడిన కరుణా కటాక్షములో ప్రతి ఒక్కరును మమ్మల్ని వెంబడించినాక ద నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి మీ రక్తంగా కూడా ఇచ్చిన వారు తండ్రి కుమారి పరిశుద్ధాత్మ నామములో దీవిస్తున్న వారి అవసరాలు మెరకలుగా తెరిచినట్టు వందనాలు తండ్రి. మీ రక్తంగా మిమ్మల్ని సమర్పిస్తున్న కృష్ణునందు మాకు అనుగ్రహించిన గొప్ప చేయాన్ని బట్టి వందనాలు. శ్రేష్టమైన ప్రభావ తండ్రి మీ ప్రియ కుమారి మాకు ఇచ్చినటువంటి దేవా మేము సుధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. వందనాలు తండ్రి చేస్తున్న గొప్ప మేలు బట్టి ఆరాధన తండ్రి. ప్రభావ మేము మర్చిపోలేదు తండ్రి. గొప్ప తండ్రి మీకు వందనాలు. మీ ప్రియ కుమారి ఇచ్చినటువంటి ఆరాధన తండ్రి. నిత్యమైన కుమారుడు ద్వారా నిత్యమైన ఆశీర్వాదం, నిత్యమైన మేలు, నిత్య జయం, నిత్య కాపుదల, నిత్య శైవం, నిత్య ఆనందం, నిత్య సమాధానం తండ్రి మా క్రిస్తు ద్వారా తండ్రి ఉచితంగా అనుగ్రహించాడు దేవా. మేము నిత్య ఆశీర్వాదం మాకు అనుగ్రహించాడు సుధీస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. దేవా మీ రక్తంగా అభిస్తున్నాం యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మీకు ఆరాధన తండ్రి మాకు వందనాలు. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. మన మొదలు తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం అందరికీ ప్రార్థన చేస్తాను. విషయంతో యేసుక్రీస్తు 2 రాకడ దాకా ఉండినాక ఆమేన్ ఆమేన్.